శ్రీ పారుపల్లి కోదండరామయ్య గారు అప్పుడే ఉద్యమానికి సిద్ధమైపోయారు. తెలుగు రచయిత, భాషావేత్త, తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమానికి ఒక సమాక్ష తెలుగు కూటమి అనేది మనందరికీ పరిచయమైందే, సుపరిచితమైందే. దాని వ్యవస్థాపకులు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రికల్ బోర్డు చీఫ్ ఇంజనీర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి జీవితాన్ని ఇక దీనికి ముడుపు కట్టారు. అలాగే తెలుగు భాషా ఉద్యమంలో వారి కృషికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని అందుకున్న మనిషి. వీరు రచించిన తెలుగే గొప్ప భాష అనే పుస్తకం నాగభైరవ సాహిత్యపీఠం వారి పురస్కారాల్లో ప్రథమ స్థానం అందుకుంది. అంచేత వారిని కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తూనే మళ్ళీ కరతాళ ధ్వనులతోటే ముగించేలాగా 10 నిమిషాల లోపల ముగిస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అరుగు ముందున్న పెద్దలకి, పిన్నలకి అందరికీ దండాలు. చెప్పారు, నేను రిటైర్డ్ ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్ని, ఒక సోలార్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. 80 ఏళ్ళు ముంబైలో ఉంటాను. చిట్టెనరాజు గారు అట్లా గట్టిగా లాగితే వచ్చి ఇక్కడ పడ్డాను. నేను పుస్తకం రాసినాక ముందు మాట రాయమని అంటే ఆయన చూసి, ముందు మాట ఏంటాయా, ఈ పుస్తకం నువ్వు ప్రచురిస్తావా అన్నాడు. నా పుస్తకం చదివితే ఇందులో సగం మంది నా ఎంబడి పడతారు కొట్టడానికి. అమ్మాయి ఈ కర్ర తీసుకున్నాడో ఏమని భయం వేసింది. ఆయన ఏమన్నాడు చివరికి, నేను దీన్ని ప్రచురిస్తాను అన్నాడు. నా పుస్తకాన్ని ఆయన గారు డబ్బులు పెట్టి ప్రచురించారు. సాహిత్య సభలు చాలా చూస్తారు మీరు, అందులో ఒకరినొకరు పొగుడుకోవడమే తప్ప భాష గురించి ఒక్క నిమిషం కూడా ఎక్కడ మీరు వినరండి. ఈయన గారు ఒక అర్ధగంట కార్యక్రమమే పెట్టారు. వారికి మరొకసారి దండాలు. అసలు విషయం ఏంటంటే, నేను ముంబైలో ఉంటాను కదా, అక్కడ దినపత్రిక చూసినప్పుడు నా కళ్ళెమ్మని నీళ్లు తిరుగుతుంటాయి. ఇది ఒకరోజు ఆంగ్ల దినపత్రిక మొదటి పుటలో మీ పిల్లల్ని ఐఏఎస్ చేయండి అని నేను మైక్ పట్టుకుంటాను. రెండో పుటలో కూడా ఐఏఎస్ చేయండి అని వచ్చింది, ఐపీఎస్ చేయండి అని. మీరు చోట కూడా తీయండి. నాలుగోది అక్కడ కనపడుతుందా, 5వ పేజీ, 6 పేజీల 6 పేజీల నిండా వచ్చింది. 7వ పేజీలో సగం వచ్చింది. ఇక్కడ ఈ పేజీలో 7 ప్రకటనలు వచ్చినాయి, చిన్న చిన్న కంపెనీలు. ఇది ఒక పత్రికలో వచ్చింది, అక్కడ ఆంగ్ల పత్రికల్లో వస్తుంటాయి, హిందీ పత్రికలు, మరాఠీ పత్రికల్లో కూడా వస్తుంటాయి. అది చూసి నేను బాధపడి వాళ్ళకు ఒకసారి ఫోన్ చేశాను. ఇది మరాఠీలో ఉన్న కంపెనీలు కావు, చెన్నై ఉన్నాయి, ఢిల్లీ ఉన్నాయి, కోట రాజస్థాన్ మీకు తెలుసు, అవి కూడా ఉన్నాయి. ఒకళ్ళకి ఫోన్ చేసి, మా 2 రాష్ట్రాలు ఉన్నాయి, 9 కోట్ల మంది ఉన్నారు, ఒక ప్రకటన మాకు కూడా ఇవ్వండి అయ్యా అన్నాను. 10 సెకండ్లు ఆగకుండా నవ్వాడండి. అంటే నేను సరిగ్గా చెప్పలేదా, వాడికి అర్థం కాలేదా, నాకు అర్థం కాలే. 10 సెకండ్లు అయినాక అన్నాడు, తెలుగు వాళ్ళు దేశద్రోహులండి అన్నాడు. ఓరి నాయన, ఇంత పెద్ద మాట అన్నాడు ఏమిట్రా అని కొంచెం ఎందుకంటున్నావు నాయన అన్నాను. తెలుగు పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ, పంతుళ్ళు కానీ, చదివే పిల్లలు కానీ తెలుగు చదవాలి, ఈ దేశానికి సేవ చేయాలి అన్న ఆలోచనే ఉండదండి. మనుషులు అనేవాళ్ళు అమెరికాలో, ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో ఉంటారు. అక్కడికి పోయి నేను కూలికి కుదరాలి కానీ ఇక్కడ పని చేయొద్దు అంటారండి అన్నాడు. ఇక నేను మాట్లాడలేకపోయాను. ఇంకొక చిన్న మాట అండి అన్నాడు. మీ 2 రాష్ట్రాల్లో కలిపి ప్రతి సంవత్సరము తయారయ్యే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల కన్నా 4 రెట్ల మంది చదివే రాని చెత్త రాష్ట్రం అనుకున్న బీహార్ నుంచి వస్తారు, మీకు తెలుసా అన్నాడు. ఇక నేను నోరు మోసుకున్నా. ఇక ఆయనతో తగాదలే, కొంచెం పరిశోధన చేయాలి మనమని. నేను కొంచెం హైదరాబాద్ ఎక్కువ వస్తుంటాను అప్పుడప్పుడు. హైదరాబాద్ గురించి ఆరాధీయటం మొదలెట్టాను. హైదరాబాద్ చుట్టూ 22 స్టీల్ మిల్స్ ఉన్నాయండి, ఒక్కటి తెలుగోడిది లేదండి. హైదరాబాదులో 650 బంగారపు కొట్లు ఉన్నాయి, ఒక్కటి తెలుగోడిది లేదండి. మా అమ్మాయి
హైదరాబాదులో ఒక ఇల్లు కొన్నదనుకుందాం. ఇల్లు కొన్నాక దానికి కిటికీలు పెట్టాలా, బీరువాలు చేయాలి. ప్లైవుడ్ కొనటానికి పోతే ఎవడైనా తెలుగువాడు ప్లైవుడ్ అమ్మేవాడిని చూపిస్తే మీకు 50,000 బహుమతి ఇస్తానండి. రంగులు ఇంటికి వేయటానికి తెలుగువాడు లేడండి, రంగులు అమ్మేవాడు. రాళ్ళు అమ్మేవాడు లేడండి, అది కూడా తీసేయండి. హాట్ చిప్స్ అంటారు. హాట్ చిప్స్ అంటే ఏంటి? మిఠాయి, కర్రీ, ఏదో హాట్స్ ఏవో ఉంటాయి. హాట్ చిప్స్ వాడు కూడా తెలుగువాడు కనపట్టలేదండి. 65 మంది తమిళులను చూపిస్తాను, 70 మంది నేను మలయాళీలను కూడా చూపిస్తాను. 650 బంగారపు కొట్లు అన్నాను కదా, 65 మలయాళీ కొట్లు ఉన్నాయి, కానీ తెలుగుడు మాత్రం అందులో పోడు. చలికాలం రోడ్డు మీద రగ్గులు అమ్ముతుంటారు, ఒక తెలుగుని చూపించండి. హైదరాబాదులో ఒక వ్యాపారం ఉంది, 200 రూపాయల పెట్టుబడి, ఆ రోజు 2000 ఆదాయం. ఏంటి చెప్పండి తొందరగా? నీళ్లు పోసి అమ్ముతారు. పానీపూరి, ఆ అబ్బాయికి తప్పట్లు కొట్టండి మీరందరూ ఒకసారి. పానీపూరి అమ్మేవాడు కూడా తెలుగోడు లేడు. సరే, చుట్టుపక్కల 650 ఇటుక బట్టీలు ఉన్నాయండి. ఇటుక బట్టీలో పనిచేసే ఒక తెలుగుని చూపించండి నాకు. 80 ఏళ్ళు. ఆ ఎం ధర్మారావు ఏమయ్యా మరి ఎప్పుడు వస్తావు అంటున్నాడు. నేను బ్రతికుండగా ఒక్క మనిషిని చూపిస్తే నాకు సంతోషంగా నేను కళ్ళు మూసుకుంటాను. నేను ఇంతకుముందు స్టీల్ మిల్ అన్నాను కదా, స్టీల్ మిల్లో పనిచేసే ఒక్క కార్మికుడిని చూపించండి మీరు, 1,00,000 రూపాయలు ఇస్తాం. అక్కడ వాచ్మెన్గా తెలుగుని చూపిస్తే 1,00,000 రూపాయలు ఇస్తాం. ఇదంతా నేను అనుకొని, ఓరి నాయనో ఇదంతా నాకు మరి తెలుగు మీద పిచ్చి ఉండటం వల్ల ఇట్లా ఆలోచిస్తున్నానా, దీనికి ఏమన్నా సాధికారత ఉంటుందా అని ఎదురు చూడసాగితే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, ASER అని ఒక కేంద్ర సంస్థ ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలో పిల్లల ప్రతిభలను పరిశీలిస్తుంది. వాళ్ళని ఏమన్నారంటే, దేశంలో 2% మంది పిల్లలు మేము ఈ దేశంలో ఉండడం బయటకు పోతామంటున్నారు అన్నారు. కానీ తెలంగాణలో 18% మంది పిల్లలు బయటికి పోతామంటున్నారు. అసలు కోరిక ఏమన్నా ఉందా? అయ్యా ఇది మీరు చూశారు కదా, ఎందుకంటే దూరం వాళ్ళకి కనపడదు. అంటే ఇందులో 18% అంటే ఇందులో మహమ్మదీయులు లేరు, పల్లెటూరు లేరు. శాంపుల్ సర్వే అంటే అన్ని చోట జరుగుతుంది. పల్లెటూరులో చదువు రాని వాళ్ళు 35% మంది నిరక్షరాస్యులు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు ఇక్కడే ఉంటారు. అంటే చదువుకున్న వాళ్ళు దాదాపు ఎవ్వరూ ఇక్కడ పనిచేయటానికి ఇష్టపడలేదండి. తర్వాత చదువుకున్న వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళకి ఆంగ్లం రాదు, తెలుగు రాదు అని కూడా రిపోర్ట్ ఇచ్చిందండి. అయ్యా మీరు కొంచెం దాన్ని చూసి చెప్పాలి. తర్వాత తెలంగాణలో ఎక్కువ మంది పిల్లలకి జాబ్ చేయాలని లేదు, ఒకవేళ చేయాలనున్నా ఏం చేయాలో తెలియటం లేదని రాశారండి. ఇది పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఇంకెన్నాళ్ళు తెలుగు బతుకుతుందండి? వాళ్ళు తెలుగు వాళ్ళుగా ఎన్నాళ్ళు బతుకుతారండి? నేను అమెరికా పోవాలనుకున్నారు వాళ్ళు, ఆంగ్లంలో ఏదో కష్టపడ్డారు, అమెరికా పోవటం కుదరలేదు. సంవత్సరానికి ఎంతమంది పోతారండి అమెరికా? చిట్టంరాజు గారు 60 ఏళ్ళ కింద పోయాడు, ఇంజనీర్ మాలాగానే. ఈ తెలుగు లేదు పాడు లేదు, ఆయన ఇంజనీరు పిచ్చి బట్టి ఇటు వచ్చాడు, అది వేరే మన అందరికీ ఎక్కిస్తున్నాడు, అది వేరే సంగతి. ఇప్పుడు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు 5.5 లక్షల మందేనండి. అంటే అందులో పనిచేయని వాళ్ళు, భార్యలు, పిల్లలు, ముసలోళ్ళు అందరూ కలుపుకుంటే 60 ఏళ్లలో 5.5 లక్షలు పోతే సంవత్సరానికి ఎంతమంది పోతారండి? 5,000, 10,000, 15,000, అంతకన్నా ఎక్కువ లేదు. 2 రాష్ట్రాల్లో కలిపి 1వ తరగతి నుంచి PG దాకా చదివే వాళ్ళు 2 కోట్ల మంది ఉన్నారు, ఇంకెక్కువే ఉన్నారు. 2 కోట్లలో 10-20 వేలు పోతుంటే దానికోసం మనం పిల్లల్ని తయారు చేస్తున్నామంటే మనం మూర్ఖులం. సరే చాలామంది ఏమంటారు, తెలుగుని వ్యతిరేకించడం వాళ్ళు ధ్యేయంగా పెట్టుకున్న వాళ్ళు, ఏమయ్యా ప్రభుత్వ బళ్ళల్లో తెలుగు మాధ్యమంలో చదివి మా పిల్లగాళ్ళేమో వాచ్మెన్లుగా, స్వీపర్స్గా ఉండాలా,
మీరు ప్రైవేటు బళ్ళల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివి అమెరికాలో పోయి కోట్లు సంపాదించాలా అంటారు. సరే, దానికి మనం సమాధానం ఏమిస్తాం? మన దగ్గర సమాధానం ఉందా? ఉంది. దాన్ని మనం వాడటం లేదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చాలా స్పష్టంగా చెప్పింది, కనీసం 8వ తరగతి వరకు, 8వ తరగతి వరకు వీలైతే కనీసం 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో తప్పకుండా చెప్పాలన్నది కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశాడు. ఇది ప్రైవేటు బళ్ళల్లో గవర్నమెంట్ బళ్ళకు కూడా వర్తిస్తుంది అన్నాడు. అప్పుడు ఇక నువ్వు ఆ మాట అనటానికి వీల్లేదుగా. మరి నువ్వు ఈ కేంద్రం తెచ్చిన 2000 కొత్త విద్యా విధానాన్ని సమర్థిస్తావా? లేదు. వాడు తెలుగులో చదవద్దు అంటానికి దాని వేరే కారణం ఉంది. అంత లోతుగా పోయి మనం చర్చించలేము. ఇప్పుడు మీకు చిన్న ముక్కలు పంపించాను, చిన్న ముక్కలు అందాయా? ముందు వరుసలో వాళ్ళకి ఇవ్వలేదండి, అందలేదంటున్నారు ఒక్కళ్ళు కూడా. ఇటే ఇచ్చావయ్యా, అటు ఇవ్వలేదు. ఒక్క నిమిషం, అది ఉపన్యాసంలో నేను మాట్లాడట్లేదు, అవి కాగితాలు ఇచ్చేసాను. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరి గురించి ఏదో ప్రభుత్వం చేయాలి, వాళ్ళు చేయకపోతే మేమేం చేయలేము అని స్తోత్ర పాఠాలు పాడొద్దు. 6-7 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. తమిళులు ఆడే ఎడ్లాట ఏమిటది? జల్లికట్టు ఆడొద్దు, ఎడ్లని ఇబ్బంది పెడుతున్నారన్నది. జల్లికట్టు ఆడొద్దంటే ఇది తమిళం చెత్త భాషనే, తమిళ సంస్కృతి చెత్తదనే కాదు. సంస్కృతిలో ఒక చిన్న భాగం మీద అరే ఎడ్లని ఇబ్బంది పెడుతున్నారు వద్దురా అన్నది. ఆత్మాభిమానం విపరీతంగా గల తమిళులు ఆ మాట విని సుప్రీంకోర్టు పోయి ఒక లాయర్లను పెట్టి అయ్యా తీర్పు మార్చండి అని అడిగారా? అడగలే. ముఖ్యమంత్రికి పోయి నువ్వు తప్ప ఏం చేయలేవు నాయన అని స్తోత్ర పాఠాలు పాడారా? పాడలే. ఒకే రోజు 18 లక్షల మంది అనుకొని మేము రోడ్ల మీద ఎడ్లతో ఆడతాం, బొడ్లు ఎవరురా మమ్మల్ని ఆపేదన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని జైళ్ళు ఖాళీ చేసినా కానీ 5 లక్షల ఖాళీలే అయితే, ఇందులో 5 లక్షలు కానీ జైల్లో పెడితే మిగిలిన 13 లక్షల మంది ఆడుతూనే ఉంటారు. ఎవరిని కొట్టరు, బస్సుల్ని తగలబెట్టరు, ఏం చేయరు, అట్లా పడుకొని ఉంటారు, లేకపోతే అట్లా ఆడుకుంటుంటారు. ఏం చేయాలి? సుప్రీంకోర్టు సువోమోటోగా 1.5 క్రితం మేము తిక్కలు తీర్పిచ్చామని వాళ్ళే కొట్టేసుకున్నారు. జనం కదిలితే భాష బతుకుతుంది, జనం కదిలితే సంస్కృతి బతుకుతుంది తప్ప దయాదాక్షిణ్యాల మీద భాష బతకదు, సంస్కృతి బతకదు. అసలు మనోళ్ళు భాష వల్లనే ఆ జాతి యొక్క ఆటలు, పాటలు, పంటలు, వంటలు, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర అన్నీ ఆధారపడి ఉంటాయండి. భాష పోతే ఇవన్నీ పోయినట్టే. ఉక్రెయిన్, రష్యా దన్నుకుంటున్నాయి, 2 క్రైస్తవ దేశాలే దాదాపు. మరి ఎందుకు అనుకుంటున్నాయి? మాది భాష వేరు, మీ భాష వేరు, మీరు వచ్చి మా భాషని, మా జాతిని చంపుతారు అని కొట్టుకుంటున్నాయి. అక్కడ భాష ముందు మతం ఓడిపోయింది. 1947 ఆగస్టు 14న పాకిస్తానీ స్వాతంత్రం వచ్చింది. 2-3 ఏళ్లలోనే తూర్పు పాకిస్తాన్ తిరగబడిందండి. మీరు వచ్చి ఉర్దూ భాష వచ్చి మా బంగ భాష మీద దాడి చేస్తున్నది మేము సహించమని. అంటే 1952 ఫిబ్రవరి 21న అప్పటి ప్రభుత్వం ఒక కాలేజీలో ఉన్న 5 పిల్లల్ని కాల్ చేసిందండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు బతకాలి, ప్రతి భాషలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని యునెస్కో అనుకొని దాన్ని ప్రపంచవ్యాప్తంగా మాతృభాషా దినంగా ప్రకటించింది. అక్కడ కూడా భాష ముందు మతమే ఓడిపోయిందండి. మనకు మాత్రం ఆ చైతన్యం రావటం లేదు. మనం బయట వాళ్ళు ఏమంటారంటే మీ వాళ్ళ తెలుగు వాళ్ళు డబ్బులు ఇస్తామంటే పంది పెంట తింటారాయా అన్నాడు. అది సంగతి. ముగిద్దామా? సరే, ముగించే ముందు ఒకసారి నన్ను ఆటా వాళ్ళు పిలిచారు, అమెరికా పోయాను. అక్కడ కొట్టిన మాటలు తప్ప భాష కోసం ఇది చేద్దామని ఏమి అనరండి. మేము ఈ బంచాం అక్కడ, గట్టి మాటలు కాదు, గట్టి మాటలు చెప్పబోయని. మీరు ఇక నుంచి ప్రతి నిమిషం కూడా తెలుగువాడిగా కనపడాలి. ఏదైనా సమావేశంలో మీరు 1 నిమిషం తెలుగు కోసం కేటాయించమనండి. తెలుగులో ఏమనాలి? ఇక నుంచి ఓకే అనమని ఒట్టేయించండి.
ఓకే ఎందుకనాలి, ఓకే పీకే నాకు ఇదేంటండి నాన్న. సరే అంతే, అలాగే మంచిది, అట్లనే ఇన్ని మాటలు ఉండగా నువ్వు ఓకే అంటున్నావంటే నువ్వు ఎదుటోడికి ఏం చెప్తున్నావు? అరే తెలుగు మాటలు వాడబాకరా తిక్కలోడా, నేను ఓకే అంటున్నాను నువ్వు కూడా అనరా అని. ఎంత ద్రోహం అండి అది. ఏదన్నా సాహిత్య సభ జరుగుతున్నప్పుడు మళ్ళీ మీరు వేదిక మీద పోండి, ఒక్క నిమిషం తెలుగు కోసం కోటాయించండి. మీరు ఒకళ్ళనొకళ్ళు పోడుకోవడం ఆపండి. ఇక నుంచి మేము మా పలుకు వెరసని సెల్ ఫోన్ నంబర్ని తెలుగులోనే చెప్తామని ఒట్టేయించండి. కష్టమా అండి ఇది? అసలు మనం ఏం పని చేయడానికి అవసరం లేదా? ఏదన్నా ఫోన్ వచ్చింది, అయ్యా మేము సరుకులు అమ్ముతాం, లేకపోతే మా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి అంటారు. నువ్వు తెలుగులో మాట్లాడలేదుగా, నేను చేయను. నేను ఎఫ్డి చేస్తాను, అందులో డబ్బులు వేసినప్పుడు తీసినప్పుడు ఊసులు మెసేజెస్ నాకు తెలుగులో రావాలి. సరే ఇక లాభం లేదు, లాగేటట్టున్నారు. ఒక్కటే మాట చెప్తున్నాను, ఇక నేను తెలుగులోనే అంటే మీరు మాట్లాడదామనాలి, తెలుగు కోసం అంటే కొట్లాడదామనాలి, తెలుగులోనే తెలుగు కోసం ఎంత నీరసంగా అన్నారంటే ఇక టైం చూడాలి కదా మనం. అయిపోయింది. భోజనాల సమయం కదా, అంతగా మీరు కూడా అర్థం చేసుకోవాలి. అయ్యా ముగిశాను. నేను ఎంత గట్టిగా నాలంటే నేను ఆ అరుపుకు పోయి ముంబైలో పడిపోవాలి. మా అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కనే. తెలుగులోనే తెలుగు కోసం. భలే భలే.